ఫ్రెండ్స్ ఇతను నిద్రపోతున్న వాళ్ళ పిల్లల్ని నిద్ర లేపి, పిల్లలు చాలా లేట్ అయిపోయింది, తొందరగా లేవండి అంటే, నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది, మన ఇంట్లో నాకు తినడానికి ఏమున్నాయి అని చెప్పి అడిగితే, తినడానికి నేను ఏమైనా తీసుకొని వస్తానుండు అని వంట రూమ్లోకి వెళ్ళి చూస్తే, వంట రూమ్లో మొత్తం సరుకులంతా ఖాళీ అయిపోయి ఉంటాయి. ఏదైనా చేద్దామని చూస్తున్నా కానీ చేయడానికి సరుకులు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది అంటే, పిల్లలకి ఏమని చెప్పను, వాళ్ళేమో చాలా ఆకలిగా ఉన్నారు, ఇప్పుడు ఏమని చెప్పను అని పిల్లలు ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి అంటే, మన ఇంట్లో ఇప్పుడు తినడానికి ఏమీ లేవా నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. బేటా నువ్వు ఏడవడం ఆపు, బేటా నువ్వు ఆగు అంటే, నాన్న నా కడుపులో గడబిడగా ఉంది అంటే, వాళ్ళిద్దరు బాధ చూడలేక, అన్న కాస్త సరుకులు ఇస్తారా, నేను మీకు రేపు డబ్బులు ఇస్తానంటే, నువ్వు మొన్నే నాకు 200 ఇవ్వాలి, ముందవివ్వు అంటే, అన్న నాకు ఇంకా మా ఓనర్ గారు జీతం ఇవ్వలేదు, జీతం ఇవ్వగానే తీసుకొని వచ్చి ఇస్తానంటే, అదంతా కుదరదు, నువ్వు ముందైతే అది కట్టి తీసుకెళ్ళు అంటే, అక్కడ నుంచి బాధతో వాళ్ళ ఓనర్ని డబ్బులు అడగడానికి వెళ్తాడు. అన్న ఒక్క నిమిషం ఆగండి, నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే ఇక్కడి దాకా వచ్చాను అంటే, ఏంటో చెప్పు అంటే, అన్న నా ఇంట్లో సరుకులు మొత్తం పూర్తయిపోయాయి, నా పిల్లలకు తిండి పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కాస్త నా జీతం నాకు ఇస్తానని అడిగితే, ఇప్పుడు కాదు సాయంత్రం వచ్చి కలువు అప్పుడు ఇస్తాను, ఇప్పుడు నాకు పని ఉంది జరగరా అని చెప్పి అతను పట్టించుకోకుండా కార్లో వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయికి ఎవ్రీ మంత్ వాళ్ళ నాన్న పాకెట్ మనీగా 200 ఇస్తాడు. అతని దగ్గర ఉన్న 200ని లాక్కొని మళ్ళీ ఆ సరుకుల షాప్కి వచ్చి, అన్న ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన 200 తీసుకోండి, ఇప్పుడు నాకు సరుకులు ఇవ్వండి అంటే, నువ్వు తీసుకున్న వాటికి ఇచ్చావు సరే, మరి ఇప్పుడు తీసుకోబోయే వాటికి ఎవరు ఇస్తారు అంటే, అదేంటన్నా ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, దయచేసి మీరు ఇలా మాట్లాడకండి, నా పిల్లలిద్దరూ చాలా ఆకలితో ఉన్నారు, నేను వాళ్ళ కోసం ఏదైనా తీసుకొని వస్తానని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, దయచేసి నాకు సరుకులు ఇవ్వండి అన్న అంటే, ఇప్పటి నుంచి ఖాతా కూడా ఏమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పి అతనే అంటాడు. వాళ్ళ పిల్లలిద్దరూ చూసి వాళ్ళిద్దరూ ఆకలితో ఏమైపోయారో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.